హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026 సంబంధించి విడుదల అయితే వాయిదా పడిందండి. సో యాక్చువల్గా మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే విడుదల చేసేందుకు అవకాశం ఉన్నదని చెప్పి మనము గతంలో అయితే మాట్లాడుకున్నాము. అయితే ఈ ఫస్ట్ వీక్లో కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు చేరే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఎప్పుడు విడుదల కావచ్చు అనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాము. అలానే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా అప్డేట్ అయితే కాలేదన్నమాట. పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము నో యువర్ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే రైతులకు ఈ యొక్క వివరాలు అనేటివి కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు వారి యొక్క ఖాతాలకు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అవి ఏంటి అనే వివరాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము 3వ విడతకి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయాల్సి అయితే ఉంది. అలానే పీఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 21 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రైతుల యొక్క ఖాతాలకు చెల్లించింది. 22వ విడతకి సంబంధించిన నిధుల కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ అయినప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. సో కాబట్టి ముందుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి సమాచారం మీద బేస్ అయి ఉందన్నమాట. కేంద్రం మనకు ఏం చెప్తుందంటే జాతీయ మీడియా అంచనాల ప్రకారము మార్చ్ చివరి వారంలో లేదా మార్చ్ 3వ వారంలో ఈ యొక్క రైతుల యొక్క ఖాతాలకు డబ్బులు విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తుందన్నమాట. సో మాక్సిమం మనకు ఈ మార్చి నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానివ్వండి, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయి. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ పీఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కానివ్వండి, మీ ఖాతాలకు సవ్యంగా చేరాలనుకుంటే ఖచ్చితంగా మీరు అగ్రి స్టాక్ నందు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి అయితే చెప్తున్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క అగ్రి స్టాక్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా అయితే చెప్పి ఉన్నారనమాట. సో దీంట్లో వచ్చేసి లాగిన్స్ అనేటివి 2 రకాలుగా అయితే ఇచ్చున్నారు. ఒకటి వచ్చేసి అఫీషియల్ లాగిన్, ఇది వచ్చేసి మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారో వారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి లాగిన్. దీని ద్వారా మీకు సంబంధించినటువంటి ఈ యొక్క అగ్రిస్టాక్ నెంబర్ అనేది ఫార్మర్ యూనిక్ ఐడి అంటారనమాట. సో మనకు ఈ యొక్క యూనిక్ ఐడి అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే సో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు పొందాలనుకుంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ 14 నెంబర్లు అయితే వస్తాయన్నమాట. ఈ నెంబర్ అనేది కీలకంగా రాబోయే రోజుల్లో అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. ఎరువులపై రాయితీలు, ఇన్పుట్ సబ్సిడీలు, అదేవిధంగా కార్ప్ ఇన్సూరెన్సు, అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాలకు సవ్యంగా చేరాలంటే ఈ రిజిస్ట్రీ నెంబర్ అనేది అవసరం అని చెప్తున్నాయన్నమాట. సో ఈ యొక్క రిజిస్ట్రీ నెంబర్ కొరకు మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం అధికారుల్లో మనకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా అయినా చేయించవచ్చు, లేదా ఫార్మర్ లాగిన్ ద్వారా కూడా చేయవచ్చు అండి. ఫార్మర్ లాగిన్ ద్వారా చేయాలనుకుంటే క్రియేట్ ఏ న్యూ యూజర్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి తదితర వివరాలు అనేటివి అడుగుతూ ఉంటాయన్నమాట. వాటిని ఇస్తూ వెళ్ళడమే. సో ఓటీపీలు అనేటివి వస్తూ ఉంటాయి, వాటిని అవి కూడా ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా అగ్రి స్టాక్ నందు మీరు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ అనేది క్రియేట్ చేసుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరుతాయని చెప్పి సో క్రిటికల్గా చెప్పేశారనమాట. అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ కంపల్సరీ అని చెప్పేశారు. సో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పీఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేవి వస్తాయి. సో దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గరికి అయితే వెళ్ళండి, వాళ్ళు చేసేస్తారనమాట. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అదేవిధంగా పటాదార్ పాస్బుక్ నెంబరు, ఇవి ఇస్తే సరిపోతుంది. ఈజీగా లింక్ చేసేస్తారు. సో లింక్ చేసిన తర్వాత మనకు నెంబర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అయితే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మన ఖాతాలకు చేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాప్ నందు మన యొక్క వివరాలు అనేటివి అప్డేట్ చేసుకోవడము చాలా అవసరం అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఈ క్రాప్ నందు మీ యొక్క వివరాలు అప్డేట్ చేసినప్పుడే ఈ యొక్క
అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి లాగిన్కి అయితే మీ పేర్లు అనేవి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అప్డేట్ చేసినప్పుడు మీ పేరు అనేది అందులో లేకపోయినట్లయితే ఈ క్రాప్ నందు మీ వివరాలు అనేటివి అప్డేట్ చేయకపోవడం అనేది రీజన్గా అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ క్రాప్ నందు పంటల యొక్క వివరాలు ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో వారికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. మూడో విడతకి సంబంధించి అది కనుక అప్డేట్ చేసినట్లయితే మనము మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి అయితే వచ్చి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సెర్చ్ చేసినట్లయితే వివరాలు అనేటివి వస్తాయన్నమాట రైతులకు సంబంధించినవి. సో అంటే వీళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేశారా, అదేవిధంగా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి ఖాతాలకు చేరాయా లేదనేది చూపిస్తుంది. సో మనకి ఇంకా కూడా ఈ స్టేటస్ అనేది అప్డేట్ అయితే చేయలేదన్నమాట. పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము నో యువర్ స్టేటస్ నందు మన యొక్క వివరాలు అనేటివి అప్డేట్ చేసి ఉన్నారు. సో మీరు ఒక్కొక్కసారి చెక్అవుట్ చేసుకోండి ఈ నో యువర్ స్టేటస్ అనేది. సో చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అవసరమైతే అవుతుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను, దాన్ని ఒకసారి చూడండి అనమాట, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇలా మీ యొక్క స్టేటస్లో అనేది చెక్ చేసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అనేది ఆల్రెడీ అప్డేట్ అయిపోయి ఉందన్నమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రము ఈ మూడో విడత ఎవరికి వస్తుంది అనేది ఇంకా కూడా బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ అయితే కాలేదు. సో త్వరలో అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు విడుదల తేదీ గురించి మాట్లాడుకున్నట్లయితే విడుదల తేదీలు అనేవి మ్యాక్సిమం మార్చ్ 4th వీక్ కానివ్వండి, 3rd వీక్ కానీ సో ఇస్తారనమాట. సో ఇంకా కూడా అవకాశం అనేది చెప్పలేదు ఏ తేదీన ఇవ్వచ్చు ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఈ ఫస్ట్ వీక్లో అయితే అమౌంట్ అనేది విడుదలైతే చేయడం లేదనమాట. సెకండ్ వీక్లో కూడా అమౌంట్ అనేది విడుదల చేయడం లేదు. మనకు సెకండ్ వీక్ లాస్ట్లో వచ్చేసి ఈ యొక్క 3rd వీక్కి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి జాతీయ మీడియా చెప్తుంది. సో అక్కడి వరకే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు అనమాట. ఇక ముఖ్యంగా రైతులు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి పొందుతున్నారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పడదార్ పాస్బుక్కి సంబంధించి మీ యొక్క ఆధార్ లింక్ చేసుకోవడము, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడం, అదేవిధంగా ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకొని ఉండాలన్నమాట. ఇలా చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేటివి అమౌంట్స్ అనేటివి రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలో చేరుతాయి. వన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు వచ్చి ఈ క్రాప్ నందు మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోవడము, పటాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ లేకపోవడము, ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం ఇలా ఉన్నట్లయితే మీ ఖాతాలకు డబ్బులు విడుదలైనా కానీ మీ ఖాతాలకు అయితే పడవు, పెండింగ్లోనే ఆగిపోతాయి అనమాట. అటు గవర్నమెంట్ దగ్గర పోవు, అదేవిధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి చేరవన్నమాట. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా చాలామంది ఎదుర్కొని ఉన్నారు. సో వారికి సంబంధించి అయితే చెప్తున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్ మనకు కౌలు రైతులు ఉన్నారు. సో కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఈసారి అయినా విడుదల చేస్తారా అంటే ఈసారి కూడా అవకాశం అనేది ఇవ్వలేదండి. సో మనకు వచ్చే 4వ విడతకి సంబంధించిన అయితే రైతుల ఖాతాలోకి ఈ యొక్క కౌలు రైతులకు కూడా అవకాశం అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి సమాచారం అయితే ఉంది. సో దాని మీద కూడా ముందు రోజుల్లో అప్డేట్స్ అనేవి వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో వీటితో పాటుగా రైతులకు సంబంధించి సోలార్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకునే దానికి సంబంధించి సబ్సిడీలు అనేటివి ఇవ్వబోతుంది అనమాట గవర్నమెంట్. దీని మీద కూడా సమాచారం అయితే వచ్చి ఉంది. సో దాని గురించి కూడా నేను మీకు ముందు రోజుల్లో అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క రైతులకు సంబంధించి జల్ జీవన్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఖాతాలకు అయితే వేస్తున్నారని చెప్పి సమాచారం అయితే ఉంది. దాని మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా అప్డేట్ అవుతుందన్నమాట. నేను త్వరగా అయితే అందులో అప్లోడ్ చేసి తర్వాత వీడియో అనేది చేస్తున్నాను. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడంగా ఉంటాయండి మన ఛానల్లో వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.